వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. పౌర విమాన శాఖ సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ జాబ్స్ కోసం అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్స్కి మీరు అప్లై చేయాలనుకుంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకున్నా జస్ట్ మన దగ్గర ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది తప్పనిసరిగా ఉండాలి, బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలని. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ పైన మీకు బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ అనే జాబ్కి 39,000 నుంచి 40,000 మధ్యలో స్టార్టింగ్లో మీకు శాలరీ ఉంటుంది. జూనియర్ స్టెనోగ్రాఫర్కి 49,000 నుంచి 50,000 మధ్యలో స్టార్టింగ్లో మీకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఇవి అవుట్సోర్సింగ్ కానీ ఇతర జాబ్స్ కాదు, పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు అంటే సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి, డీటెయిల్డ్ క్వాలిఫికేషన్ ఏంటి, సిలబస్ ఏంటి, ఇలా అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. డియర్ ఫ్రెండ్స్, నేషనల్ ఏరోస్పేస్ ల్యాబ్ నుంచి అఫీషియల్గా విడుదలైనటువంటి నోటిఫికేషన్ ఇది. ఇందులో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. సో ఈ రకాల జాబ్సే కాకుండా మనకి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అలాగే జూనియర్ స్టెనోగ్రాఫరే కాకుండా హిందీ ఆఫీసర్ మరియు జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ జాబ్స్ కోసం కూడా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకుంటే మాస్టర్స్ డిగ్రీ అనేది ఎంఎస్ అనేది మనం చేసి ఉండాలన్నమాట. సో మనకి దీనికి సంబంధించి ఎవరైనా మీకు ఎలిజిబిలిటీ ఉంటే హిందీ ఆఫీసర్ మరియు జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి ఎలిజిబిలిటీ ఉంటే మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేయండి. నేను ఈ వీడియోలో మీకు చెప్పేది ఏంటి అంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ జాబ్స్ మాత్రమే నేను డీటెయిల్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది, అది మీరు గమనించాలి. ఓకే, ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎక్కడి నుంచి మనకి ఈ నోటిఫికేషన్ వచ్చింది అంటే నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ నుంచి రావడం జరిగింది. ఎక్కడ ఉంటాయి ఈ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ అంటే మనకి బెంగళూరులో ఉండడం జరుగుతుందన్నమాట. అయితే సివిల్ ఏవియేషన్కి సంబంధించి పౌర విమాన శాఖ ఏదైతే ఉందో దానికి సంబంధించి లైట్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడ తయారు చేయడం అనేది జరుగుతుంది. సో ఇది దేని కింద పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఈ ఎన్ఏఎల్ అంటే నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ అనేది వర్క్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి 16/4/2025 నుంచి స్టార్ట్ అవుతాయి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 20/5/2025 లోపు అప్లికేషన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనే జాబ్స్ని మనకి 3 రకాలుగా డివైడ్ చేశారు. ఒకటి జనరల్, ఇవి 9 వేకెన్సీస్ ఉన్నాయి. రెండవది స్టోర్స్ అండ్ పర్చేస్ సంబంధించి 5 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించి 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మళ్ళీ కేటగిరీ వైజ్గా అన్రిజర్వ్ ఎన్ని, ఓబీసీ కేటగిరీకి ఎన్ని, ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఎన్ని అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి జూనియర్ స్టెనోగ్రాఫర్ 5 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనే జాబ్కి 28 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్కి 27 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేయవచ్చు. మినిమం ఏజ్ వచ్చి 18 ఇయర్స్ ఉండాలి. ఇక జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనే జాబ్కి సంబంధించి శాలరీ బేసిక్ పే 19,900 ఉంటుంది. ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో 39,000 రూపాయల పర్ మంత్ శాలరీ అనేది రావడం జరుగుతుంది. జూనియర్ స్టెనోగ్రాఫర్కి అయితే బేసిక్ పే 25,500 ఉంటుంది. అన్నీ కూడా కలుపుకుంటే అంటే డేర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇలా అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో మనకి 49,000 రూపాయల పర్ మంత్ శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 2 రకాల పోస్టులకి కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనేది పాస్ అయ్యింటే సరిపోతుంది అనమాట. లేదా డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈక్వలెంట్ ఇంటర్మీడియట్కి డిప్లొమా కూడా ఈక్వలెంట్ ఉంటుంది, వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే ఈ పోస్టులకు సంబంధించి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనే పోస్ట్కి టైపింగ్ అనేది రావాలి. ఇప్పుడు మీకు రాకపోయినా పర్లేదు, అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. తర్వాత టైపింగ్ టెస్ట్కి పిలిచినప్పుడు మీరు పర్ఫార్మెన్స్ అనేది అక్కడ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక జూనియర్ స్టెనోగ్రాఫర్కి అయితే స్టెనోగ్రఫీ స్కిల్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి. ఈ 2 రకాల పోస్టులకి కూడా డిజైరబుల్ క్వాలిఫికేషన్గా ఏమడిగారంటే కంప్యూటర్ నాలెడ్జ్ అడగడం జరిగింది. ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ పైన బేసిక్ నాలెడ్జ్ ఉన్నటువంటి అభ్యర్థులకి ప్రిఫరెన్స్ ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక ఈ జాబ్స్కి సంబంధించి
నేను ఆల్రెడీ చెప్పాను. మనకి బేసిక్ పేతో పాటుగా డిఆర్ఎస్ అలవెన్స్ అని, హౌస్ రెంట్ అలవెన్స్ అని, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ అని ఇవన్నీ కూడా మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. అవే కాకుండా మనకి న్యూ పెన్షన్ స్కీము, రీయింబర్స్‌మెంట్ ఆఫ్ మెడికల్ ఎక్స్‌పెన్సెస్, లీవ్ ట్రావెల్ కన్సెషన్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ఇవన్నీ కూడా యాస్ పర్ సిఎస్ఐఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం అప్లికేబుల్ అవుతాయి మీకు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ జాబ్కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి 28 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేయొచ్చు అని అక్కడ మనకి ఇవ్వడం జరిగింది కదా. సో ఇక్కడ 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉంటుంది. అంటే 28+5 33 ఇయర్స్ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అప్లై చేయవచ్చు. ఓబీసీ వాళ్ళకైతే 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. 31 ఇయర్స్ వరకు ఉన్నటువంటి ఓబీసీ వాళ్ళు అప్లై చేయవచ్చు. పర్సన్ విత్ డిజేబిలిటీ అన్రిజర్వ్డ్ అయితే 10 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ ఎస్సీ ఎస్టీ అయితే 15 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ ఓబీసీ అయితే 13 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎక్సర్వీస్ మెన్కి 3 ఇయర్స్ పాటు ఉంటుంది. అండ్ వాళ్ళ సర్వీస్ రూల్స్ని బట్టి అది మారడం జరుగుతుంది అనమాట. ఆల్రెడీ సిఎస్ఐఆర్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండదు అని ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ అనేది ఉండదు అని ఇవ్వడం జరిగింది. విడో అండ్ డైవర్స్డ్ ఉమెన్ ఎవరైనా జ్యుడిషియలీ సెపరేటెడ్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 35 ఇయర్స్ వరకు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేయవచ్చు. ఓకే, ఈ విధంగా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇక మెథడ్ ఆఫ్ సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందని నేను మీకు చెప్తాను. ఓకే, ఇక అప్లికెంట్ ఫీజు విషయానికి వస్తే 500 రూపాయల అప్లికెంట్ ఫీజు అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ ఉమెన్ ఎక్సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇక మనకి ఎగ్జామినేషన్ అన్నీ కూడా ఈ బెంగళూరులోనే కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందండి, అది మీరు గమనించాలి. సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మొదటగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనే జాబ్కి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రొసీజర్ చెప్తాను. సో ఇందులో మనకి మొదట కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. దాని తర్వాత టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కులు మాత్రమే ఫైనల్ సెలక్షన్కి తీసుకుంటారు. టైపింగ్ టెస్ట్ జస్ట్ మీరు క్వాలిఫై అయిపోతే సరిపోతుంది అనమాట. సో మనకి ఎగ్జామినేషన్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండు ఉంటాయి. ఇవన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ మాత్రమే మనకి ఎగ్జామినేషన్లో ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది. ఇంటర్మీడియట్ లెవెల్లో మనకి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. టోటల్ 200 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 2 hours 30 minutes టైం అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మొదటగా పేపర్ 1 సంబంధించి టైం 90 minutes ఇస్తారు. ఈ పేపర్ 1 వచ్చి మనకి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనేది ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అంటే దాంట్లో మళ్ళీ జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జ్మెంట్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్ అంటే ఒక క్వశ్చన్కి 2 మార్కులు ఉంటుందన్నమాట. పేపర్ 1 మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఏదైతే ఉంటుందో దీంట్లో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ పేపర్ 2 సంబంధించి 1 hour టైం అనేది మనకు ఉంటుంది. ఇక్కడ 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్లు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం వచ్చి మనకి జనరల్ అవేర్నెస్ సంబంధించి 150 మార్కులకి అంటే ఒక క్వశ్చన్కి 3 మార్కులు ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి కూడా 150 మార్కులకు ఉంటుంది. ఇక్కడ ఒక నెగిటివ్ మార్క్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇప్పుడు ఈ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే కట్ ఆఫ్ రీచ్ అవుతారో వాళ్ళకి టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ టైపింగ్ టెస్ట్ అనేది టైప్ రైటర్లో కండక్ట్ చేయరు, కంప్యూటర్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కంప్యూటర్లో మనకి టైపింగ్ కండక్ట్ చేసినప్పుడు ఎంత మనం టైప్ చేయాలి అంటే ఇంగ్లీష్ టైపింగ్ అయితే 35 words per minute టైప్ చేయాలి. ఒకవేళ హిందీ టైపింగ్ అయితే 30 words per minute టైప్ చేయాలి. సో మనకి ఇంగ్లీష్ టైపింగ్ మ్యాక్సిమం చూస్ చేసుకుంటారు కాబట్టి ఈ 35 words per minute టైపింగ్ అనేది మీకు ఇప్పుడు రాకపోయినా మీరు అప్లై చేసుకోండి. తర్వాత ఈజీగా 1 or 2 monthsలో ఈ 35 words per minute అనేది నేర్చుకోవచ్చు అనమాట. మనం స్కిల్ టెస్ట్కి వెళ్ళేలోపు ఈజీగా నేర్చుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ సంబంధించి మనకి సేమ్ 200 మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 2 hours టైం అనేది ఉంటుంది. ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 క్వశ్చన్లు 50 మార్కులకి, జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్లు 50 మార్కులకి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 100 క్వశ్చన్లు 100 మార్కులకి, టోటల్ 200 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఈచ్ సెక్షన్లో 0.25 నెగిటివ్ మార్క్స్ ఉంటాయని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరైతే ఈ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట.
ఈ విధంగా జూనియర్ స్టెనోగ్రాఫర్ సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఓకే, ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఆన్లైన్ అప్లికేషన్ మనకి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. 16/4/2025 నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 20/5/2025 లోపు అప్లికేషన్ చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసే లింకును వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.